Hello Andy, welcome back to our YouTube channel, Sean Polaksa. So I just wanted to touch this sensitive topic right now. అంటే నేను ఇంతకుముందు కూడా యాక్చువల్లీ ఏదైతే జరిగిందో దాని విషయం మీద రియాక్ట్ అవుదాం అనుకున్నా. అండ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అందుకని నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. బట్ ఐ హ్యావ్ టు అగ్రీ, ఆ విధంగా మెసేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఓకే. బట్ ఇప్పుడు అది అడ్రస్ చేయడానికి వీడియో చేయట్లేదు. ఇది బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోతుంది. అంటే ఒక తప్పు చేస్తే దానికి ఎంతవరకు శిక్ష పడాలి అనేది ఒక లిమిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, దేనికైనా అంతే. సో ఇది చాలా బియాండ్ లిమిట్స్ దాటేసింది అని రియలైజ్ అయ్యే టైంకి వీడియో చేద్దామనుకున్నా, కానీ అప్పటికి కూడా నేను ఆగా. ఇప్పుడు చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక బియాండ్ లిమిట్స్ దాటేసింది, చాలా ఓవర్గా వెళ్ళిపోతుంది. అంటే ఐ రియలైజ్ దట్ సోషల్ మీడియా తలుచుకుంటే ఒక ఓవర్ నైట్లో అందలం ఎక్కిచ్చేస్తుంది, అదే ఓవర్ నైట్లో పాతలానికి కూడా తొక్కేస్తుంది. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ రెవల్యూషన్ అని చెప్పాలి ఆ సోషల్ మీడియా అనేది. సో ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ లైక్ దట్. బట్ ఒక విషయాన్ని ఒక బియాండ్ లిమిట్స్ వెళ్ళి దాన్ని దాటి ఒకరిని ఇంత డిమోటివేట్ చేస్తుంది అంటే మేబీ ఇట్స్ నాట్ ఓకే. వాళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే, బట్ ఇది ఇంత రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చే అంత పెద్ద టాపిక్ అయితే కాదు ఖచ్చితంగా. ఐ కెన్ సే దట్. ఐ వాంటెడ్ టు సే సంథింగ్. బైబిల్లో దెర్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఒక సిచ్యువేషన్ ఉంటుంది, వేరేజ్ ఒక ప్రాస్టిట్యూట్ ఉంటుంది అనమాట. తనని తప్పు చేసింది అని చెప్పేసి రాళ్ళతో కొట్టి చంపేద్దామనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. అక్కడ జీసస్ వస్తాడు, వచ్చి అంటాడనమాట, మీలో ఎవరైతే తప్పు చేయలేదో, ఎవరైతే నీతి గల ఉంటారో వాళ్ళు దే కెన్ కిల్ హర్ విత్ స్టోన్, రాళ్ళతో కొట్టి చంపేయచ్చు అని అంటాడు. ఎవ్రీబడి విల్ స్టెప్ బ్యాక్ బికాస్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ నో బడీ ఈస్ ప్యూర్ హార్టెడ్. ఓకే, ఎవరు నీతిమంతులు కాదు, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అండ్ ఎవరు నీతిమంతులు కాదు, నీతిమంతుడు అయిన దేవుడు ఒక్కడే, హీ కెన్ కిల్ హర్ with the stone, but he will not do that. ఓకే, సో బేసికలీ ఏంటి అంటే మనం ఎవరం అంత పతితులం కాదు. ఓకే, నాట్ ఈవెన్ యూ, నాట్ ఈవెన్ మీ. మనం మన లైఫ్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు చేసే ఉంటాం ఖచ్చితంగా. సో ఇది ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా ఇలా చచ్చిపోవాలి వాళ్ళు అనే అంత రేంజ్లో చేయొద్దు. ఎందుకంటే ఐ కెన్ సీ దట్ షీస్ బీన్ హాస్పిటలైజ్డ్ అండ్ దే ఆర్ ఫ్యామిలీ ఈజ్ టోటలీ ఇన్ పెయిన్ అండ్ వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు అన్నట్టుగా వీడియో కూడా చూశాను. ఐ థింక్ ఐ ఫెల్ట్ టు రియాక్ట్. అందుకే చెప్తున్నా, ఇట్స్ ఓకే, వదిలేయండి. ఓకేనా, చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి, వీటి మీద మాట్లాడండి, వీటి మీద వీడియోస్ చేయండి, ట్రోల్స్ చేయండి, మీమ్స్ చేయండి, ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ ఫ్రమ్ దాట్ టాపిక్స్. లైక్ అంటే చాలా జరుగుతున్నాయి, యూ కెన్ సీ అరౌండ్. బెట్టింగ్ విషయం అవ్వచ్చు, లేకపోతే యూనో రేప్ ఏదో జరిగింది ఒకటి, రియలీ సో సాడ్. ఇట్లాంటివన్నీ వదిలేసి ఈ అనవసరమైన విషయం నాకు తెలిసి నీకు అసలు అవసరమే లేదు ఆ విషయం మీద. పర్సనలీ ఇట్స్ నథింగ్ ఫర్ యూ. సో ఐ ఫీల్ లైక్ దిస్. సో ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్, వదిలేసేయండి లైక్ టిపికల్స్. సో వాళ్ళకి ఏదైతే బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని బట్టి దే టుక్ ద పనిష్మెంట్ ఆల్రెడీ. ఐ ఫీల్ దాట్ లెట్స్ గివ్ దెమ్ అ బూస్ట్. ఓకే, ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు, ఫాదర్ లేరు. ఇట్స్ రియలీ, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అవుట్ ఫర్ దెమ్. యా, వీడియో ఇంతవరకే గైస్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చలో మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.